హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రభా. మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది భీష్మ ఏకాదశి రోజు తీసిన వీడియో. ఇది ఇంటి ముందు వేసిన ముగ్గు అండి. ఇలా ముగ్గు వేసుకున్నాను. మాకు ఇంటి ముందు చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది, సో పెద్ద ముగ్గులు అయితే పట్టవు. దట్టు ఏంటంటే ఇట్లా మెట్లు ఉంటాయి, మధ్యలో ఇలా బైక్స్, సైకిల్ కానీ అలా రావడానికి ప్లేస్ ఉంటుంది. సో అందుకని ఆ ముగ్గు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది తులసమ్మ వారి దగ్గర అండి. తులసమ్మ వారి దగ్గర స్టెన్సిల్స్ యూస్ చేస్తున్నాను. చాలా బాగుస్తాయండి ఈ స్టెన్సిల్స్. నేను ఇవి శ్రీశైలం వెళ్ళినప్పుడు కొన్నాను. ఒక 5-6 అలా తీసుకున్నాను. పెద్దవైతే 2 తీసుకున్నాను. చిన్నవైతే ఒక 4-5 తీసుకున్నానండి. ఈసారి అవైతే ఫుల్ వీడియో చేసి చూపిస్తాను మీకు. ఇది చూసారా, సిక్కు కోలం. ఇది చాలా చిన్నగా ఉందండి. సో పెద్దదాని కోసం చూశాను కానీ ఎక్కడ దొరకలేదు. చిన్నవి అయితే దొరికాయి. చాలా బుజ్జిగా ఉంటుంది, భలే ఉంటుందండి వేస్తే. అట్లా ముగ్గు వేసి లోపల పసుపు కుంకుమ, అవి పసుపు కుంకుమ అయితే కాదండి, కలర్స్ అవి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్. పసుపు కుంకుమ వేసేసుకుంటే ముగ్గు చూడడానికి చాలా కళగా ఉంటుందండి. ఇది తులసమ్మ వారి దగ్గర వేసుకున్న ముగ్గు చూసారా. ఇది సిక్కు కోలము స్టెన్సిల్స్ అనమాట. చాలా బాగా వస్తుందండి. కొంచెం ముద్దగా వేసుకుంటే బాగా వస్తుంది. ఇదైతే నేను తులసమ్మ వారి ముందు వేసాను ఈ ముగ్గు. ముందుగా రెడ్ కలర్ అంతా ఒక రౌండ్ గీసుకొని ఆ రౌండ్లో చక్కగా వేసేసుకొని ఇట్లా మనము పైన ముగ్గు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక భీష్మ ఏకాదశి కదండి, ఇంకా వారి దగ్గర తులసమ్మ వారి దగ్గర దీపారాధన కూడా చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ ముగ్గే నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఈరోజు ముగ్గు బాగా కుదిరింది. అండ్ దట్టు అమ్మవారి దగ్గర కూడా చాలా అంటే చాలా కళగా ఉంది. రెడ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. మీకు ఎలాంటి కాంబినేషన్స్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ని చూస్తున్నారా, ఎలా అనిపిస్తుంది మీకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇదైతే ఈరోజు తీసిన వ్లాగ్ అండి. చక్కగా బ్రహ్మముహూర్తంలో లేచి ముందే పూజ అది చేసేసుకున్నాను. నిన్న నైటే అన్నీ కొంచెం ప్రిపేర్డ్గా ఉన్నాను కాబట్టి త్వరగా అయిపోయింది. సో ఇక్కడైతే కొంచెం అమ్మవారి దగ్గర ఒక టైం పట్టింది నాకు ఇవన్నీ చేయడానికి. సో తొందరగా కాకుండా హడావిడి ఏమీ లేకుండా నెమ్మదిగా చేసుకున్నాను. ఈరోజైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక ఎటు తిరిగి పువ్వులు అవన్నీ మనం నైటే చూసి పెట్టుకుంటాం కాబట్టి పెద్ద హడావిడి లేకుండా దేవుడి దగ్గర చక్కగా దీపారాధన అది చేసుకున్నాను. ఇలా దీపాలను చక్కగా అలంకరించుకొని ఈరోజు స్వామివారికి అయితే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పటం మాత్రమే ఉంది. సో ఆ స్వామివారికి చక్కగా బొట్లు అవి పెట్టుకొని చూసారా, తులసి కాస్తనే ఉంది, అందుకనే మాల కట్టలేకపోయాను. ఇంకా మందారాలు ఎటు తిరిగి ఉంటాయి కాబట్టి మందారాలతో పూజ చేసుకున్నాను. ఈరోజు చాలా బాగా అనిపించారు దేవుడు. ఎంత చూడ్డానికి అసలు పూజ చేసుకొని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకు. ఇంకా దేవుడి గదిలోనే కూర్చోవాలనిపిస్తుంది. ఇక ఈరోజైతే నేను చక్కగా అలా అమ్మవారికి కనకధార స్తోత్రాన్ని చదువుకొని అలాగే ఇంకా శ్యామల అమ్మవారి దండకం కూడా ఈ మధ్య స్టార్ట్ చేశానండి. చాలా బాగుంటుంది అసలు. వింటూ ఉంటే ఎంత బాగుంటుంది, చదువుతుంటే కూడా చాలా చక్కగా అనిపిస్తుందండి. చాలా బాగుంది. పాజిటివ్ వైబ్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఆ దండకం చదువుకున్నప్పటి నుంచి చక్కగా నాకు ఈ మధ్య అంతా కొంచెం ఒంట్లో బాగాలేకుండా ఉండే. అప్పుడు ఇంకా అమ్మవారికి కాస్త తలుచుకొని, అమ్మ ఆరోగ్యాన్ని ఇవ్వు, నీకు పూజ చేసుకునే శక్తిని ప్రసాదించు తల్లి అని చెప్పి మొన్న శ్యామల నవరాత్రులు కదండి, అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అమ్మవారి శ్యామల దండకం చదువుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుందండి అసలు. మనకి నిజంగానే కొన్ని శ్లోకాలు పఠించడం వల్ల, కొన్ని దండకాలు చదువుకోవడం వల్ల, కొన్ని పారాయణ చేయడం వల్ల
ఎంతో లాభం అనిపిస్తుందండి. మనకి కలికాలంలో అందరూ ఆలోచించేది ఏంటంటే వెంటనే కావాలి ఏదైనా కానీ, డబ్బు కానీ, ఆరోగ్యం కానీ అన్నీ కూడా వెంటనే వచ్చేయాలి ఈ శ్లోకం పఠిస్తే అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. కాదండి, అది మన మనసుని ముందు ప్రశాంతంగా ఉంచుకొని పఠించినప్పుడు అన్నీ వాటికి అవే వస్తూ ఉంటాయి. మనం అమ్మవారిని అడగాలి, కూర్చొని కాసేపు దేవుడి దగ్గర అమ్మవారిని చూస్తూ ఏ బాధ ఉన్నా కానీ అమ్మవారికి చెప్పుకొని అమ్మవారిని చూస్తూ మనం అడిగితే ఆమె తప్పకుండా మనల్ని కరుణిస్తుందండి. ఇది మాత్రం 100కి 100% నేను చెప్తాను. మీకు ఇష్టమైన దైవం ఏదైనా అయి ఉండొచ్చు, ఒక అమ్మవారే కాదు, ఎవరైనా శివుడు కానీ, మళ్ళీ వెంకటేశ్వర స్వామి కానీ, ఎవరైనా కానీ మనం కాసేపు టైం చూసుకొని, టైం లేదు అనుకుండా టైం చూసుకొని చక్కగా దొరికిన దాంతోనే ఏదో తెచ్చేసుకొని ఏదో చేయమని ఏ దేవుడు చెప్పడండి. మనకున్న సమయంలోని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు ఉంటే 5 నిమిషాలు కూర్చొని దేవుడి దగ్గర చక్కగా ఏదో ఒక స్తోత్రాన్ని పఠిస్తూ ఆ దేవతామూర్తిని చూస్తూ మన మనసులో బాధ కానీ సంతోషం కానీ వారికి చెప్పుకుంటే ఫలితం ఉంటుంది కానీ మన బాధలు బయట వాళ్ళకి చెప్పుకుంటే ఖచ్చితంగా అవి గాసిప్స్గా మారుతాయి. ఇది నేను చాలా వరకు ఫేస్ చేశాను. సో నేను ఎప్పుడు అంతే, నాకు బాధ ఉన్నా కష్టం ఉన్నా ఏదున్నా కానీ కూర్చుంటాను దేవుడి గదిలో కూర్చొని ఆ లలితమ్మ వారి పటాన్ని చూస్తూ ప్రశాంతంగా కాసేపు అలా మౌనంగా కూర్చుంటాను. ఇంకా ఆ అమ్మవారే చూసుకోవాలి అని ఏ కష్టం వచ్చినా అమ్మవారికి చెప్పుకుంటాను నేను ముందుగా. అందుకని నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి, ఇంట్లో కానీ బయట కానీ. అదే అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.